హాయ్. మీరు పాలిసీ రెన్యువల్ చేసేటప్పుడు మీకు ఒక పిఏ పాలిసీ అంటే పర్సనల్ యాక్సిడెంటల్ పాలిసీని కూడా కాంబినేషన్లో మీకు రెన్యువల్ అప్పుడు మీకు డిస్ప్లే చేస్తుంది. కొంతమంది చూసేసి దాన్ని అవసరం ఉంటే మీరు దాన్ని కంటిన్యూ చేయండి, అవసరం లేదనుకుంటే దాన్ని క్రాస్ కొట్టేయండి, అంటే యాడ్ ఆన్ని తీసేసేయండి. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ యాడ్ ఆన్ తీసేస్తే మీకు నార్మల్ పాలసీ ఎంత ప్రీమియం ఉందో అంతే ప్రీమియం డిస్ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే రెన్యువల్ చేసేటప్పుడు మీకు పిఏ పాలసీని కలిపి చూపిస్తుంది. అందుకే మీకు 1500 నుంచి 2000 వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు ఒకసారి సెకండ్ స్క్రీన్లో థర్డ్ స్క్రీన్లో చెక్ చేస్తే మీకు పిఏ పాలసీ యాడ్ ఆన్ అలా కలిపి ఉంటుందన్నమాట. అందుకే ఆ ప్రీమియం అనేది మీకు ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఆ పిఏ పాలసీ కావాలి అంటే కంటిన్యూ చేయండి. నాకు ఆ పిఏ పాలసీ అవసరం లేదు అనుకుంటే దాన్ని క్రాస్ కొట్టేస్తే పిఏ పాలసీ ఏదైతే ప్రీమియం ఉంటుందో అది మైనస్ అయిపోతుంది. మైనస్ అయిపోయి మీకు నార్మల్ ప్రీమియంగానే వస్తుంది. దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు పిఏ పాలసీని తీసుకున్నారనుకోండి, తీసేసుకొని కంటిన్యూ చేసుకొని ఫుల్ అమౌంట్ పే చేశారనుకోండి, అది ఫ్రెష్ పాలసీ కిందకి వస్తుంది. పిఏ పాలసీ మీకు నార్మల్ పాలసీ అయితే మీకు రెన్యువల్ అయిపోతుంది. ఆ పిఏ పాలసీ అనేది మీరు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అది ఫ్రెష్ పాలసీ కిందకి వస్తుంది. దానికి మీకు ఒక టీఎంసీ కాల్ వస్తుంది, అంటే టెలి వెరిఫికేషన్ కాల్ వస్తుంది, టీవీసీ. దాంట్లో మీరు నేను పాలసీ తీసుకున్నాను అని చెప్పేసి డీటెయిల్ ఇవ్వాలి. ఎందుకంటే అది ఫ్రెష్ పాలసీకి ఎప్పుడైనా సరే మీకు టెలి వెరిఫికేషన్ కాల్ వస్తుంది. దాని తర్వాత మీ పాలసీని కన్వర్ట్ చేస్తారు. ఆ పాలసీ మీకు టెలి వెరిఫికేషన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఆ కాల్ని యాక్సెప్ట్ చేయాలి. 044 చెన్నై నుంచి కాల్ వస్తుంది. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ మీరు ఒకవేళ ఫ్రెష్ పాలసీ ఏమైనా తీసుకుంటే మాత్రం ఆ కాల్ని ఇగ్నోర్ చేయకండి. కాల్ని అటెండ్ చేసేసి మీరు డీటెయిల్స్ ఇవ్వండి. నేను పాలసీ తీసుకున్నాను అని చెప్పి డీటెయిల్స్ ఇస్తే మీకు ఆ పాలసీని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ పిఏ పాలసీ అన్నది, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అన్నది మీకు యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ కాల్స్ని అటెండ్ చేయకుండా అట్లాగే చేశారనుకోండి, ఒక 5-6 టైమ్స్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసేసి ఇంకా ఆ పాలసీని క్యాన్సిల్ చేస్తారు. అయితే మీరు ఎక్స్ట్రా ఏదైతే పిఏ పాలసీ తీసుకున్నారో దానికి వెరిఫికేషన్ కాలేదు కాబట్టి ఆ పాలసీని క్యాన్సిల్ చేసేసి మీకు అమౌంట్ని రిఫండ్ చేస్తారు. నార్మల్ పాలసీకి ఏ డిఫరెన్స్ ఉండదు. నార్మల్ పాలసీ మీరు రెగ్యులర్గా అయిపోతుంది రెన్యువల్. కానీ ఎక్స్ట్రా పిఏ పాలసీ అయితే మీరు చేశారో దానికి వెరిఫికేషన్ కాల్ మీరు అటెండ్ చేయకపోతే 5-6 టైమ్స్ ట్రై చేసేసి దాన్ని రిజెక్ట్ చేసేసి మీకు పిఏ పాలసీ ఏదైతే అమౌంట్ ఉంటుందో 1000 కానీ 1500 అయితే ఛార్జింగ్ చేస్తారో ఆ ఛార్జ్ని మీకు రిఫండ్ చేసేస్తారు. అందుకే ఒకవేళ మీరు పిఏ పాలసీ మీరు రెన్యువల్ చేసేటప్పుడు పిఏ పాలసీని కూడా యాక్సెప్ట్ చేస్తే మీరు వెరిఫికేషన్ కాల్ని అటెండ్ చేయండి. అటెండ్ చేసి ఆ పాలసీ కూడా యాక్సెప్ట్ చేయండి. మీకు యాక్సెప్ట్ అయిపోయి పాలసీ ఇష్యూ అవుతుంది.